ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 20ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర యుద్ధభూమిలో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇరుపక్షాల సైన్యాలు ఒకరినొకరు ఎదుర్కొంటూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ధృతరాష్ట్రుని పక్షం వారు అంటే కౌరవులు వ్యూహాత్మకంగా నిలబడి ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఆయుధాల ప్రయోగం మొదలయ్యేలా ఉంది. శంఖాల ధ్వనులు ఆగిపోయి ఇప్పుడు నిశ్శబ్దం ఆవరించి బాణాలు దూసుకుపోయే సమయం రానే వచ్చింది. ఆ కీలకమైన సమయంలో పాండురాజు కుమారుడైన అర్జునుడు తన రథం మీద నిలబడి ఉన్నాడు. అతని రథంపై ఉన్న జెండాకి కపిరాజు అంటే హనుమంతుని చిహ్నం ఉంది. ఇది అతనికి దైవబలం తోడుగా ఉందని సూచిస్తుంది. అంతటి గొప్ప వీరుడైన అర్జునుడు ఆ పరిస్థితిని చూసి తన ప్రఖ్యాత గాంధీవం అనే ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు. ఇది యుద్ధం చేయడానికి అతను సిద్ధపడ్డాడని చూపిస్తుంది. అప్పుడతను తన సారథి, తన స్నేహితుడు, తన దైవం అయిన శ్రీకృష్ణుని వైపు తిరిగాడు. ఇక్కడ శ్రీకృష్ణుడిని హృషీకేశుడు అని సంబోధించారు. అంటే ఇంద్రియాలకు అధిపతి అని అర్థం. అర్జునుడి మనస్సు, ఇంద్రియాలు కలవరపడుతున్నాయి అని, వాటిని నియంత్రించగలవాడు శ్రీకృష్ణుడు మాత్రమేనని ఇది సూచిస్తుంది. అతను శ్రీకృష్ణునితో ఓ పృథ్వీపతి అంటే ఈ భూమికి అధిపతి అని పిలుస్తూ కొన్ని మాటలు చెప్పాడు. ఈ శ్లోకంతోనే అర్జునుడిలోని అసలైన సంఘర్షణ బయటపడుతుంది. ఇప్పటి వరకు వీరుడిగా ఉన్న అతను ఇప్పుడు తన వాళ్లను చూసి మానసిక వేదనకు గురవుతాడు. ఈ శ్లోకం మనకు ఒక లోతైన విషయాన్ని నేర్పుతుంది. మన జీవితంలో కూడా అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడినప్పుడు మన బలాన్ని, మన సాధనాలను నమ్ముకుంటాం. కాని ఆఖరి క్షణంలో మనసులో ఒక రకమైన సందిగ్ధత, భయం కలుగుతాయి. అటువంటి సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుని వైపు తిరిగినట్టు మనం కూడా మన అంతరాత్మ వైపు, భగవంతుని వైపు తిరిగి మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలి. మన శక్తికి మించిన సమస్య వచ్చినప్పుడు దైవిక సహాయం కోరడంలోనే వివేకముంది. శ్రీకృష్ణుడు కేవలం రథాన్ని నడిపే సారథి కాదు, జీవితమనే రథాన్ని నడిపే గురువు. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.